టాలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ల, క్రేజ్, ధనుష్, నాగార్జున వంటి స్టార్లు ఉండడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి విడుదలైన మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల మనసులు గెలుచుకుందో ఈ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, అత్యంత ధనవంతుడికి ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర కథాంశం. వేరువేరు వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన బిజినెస్ మెన్ తన సంపద మరింత పెరగాలనే ఆలోచనతో దీపక్ అంటే నాగార్జున సహాయంతో ఒక కుట్ర చేస్తాడు. సిబిఐ ఆఫీసర్ గా పనిచేస్తున్న దీపక్ ఒక లక్ష్యం కొరకు కొంతమంది బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోగా వాళ్లలో దేవా అంటే ధనుష్ కూడా ఒకరు. అయితే దేవా చేసిన ఒక పని వల్ల దీపక్ కు సమస్యలు ఎదురవుతాయి. దేవా దీపక్ కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఒక స్కాండల్లో భాగమైన దీపక్ బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోవడం వెనుక కారణాలేంటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే కుబేరా సినిమా. మూవీ ఎలా ఉందంటే, నాగార్జున, ధనుష్లకు కుబేరా సినిమాలో యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దక్కాయి. అయితే ఆ పాత్రలకు న్యాయం చేసే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారని చెప్పాలి. ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారని చెప్పే కంటే జీవించారని చెప్పవచ్చు. ఈ పాత్రలో ధనుష్ నటించకుండా మరో హీరో నటించి ఉంటే ఈ స్థాయిలో పాత్రకు న్యాయం చేసేవారు కాదు. ఈ సినిమా కోసం ధనుష్ చాలా కష్టపడ్డారు. నాగార్జున సిబిఐ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన బెస్ట్ సినిమాలో కుబేరా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రష్మిక పాత్ర సెకండ్ హాఫ్ లో ఉండగా ఆమె తన పాత్రకు న్యాయం చేశారు. 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ఆ సీన్లను పర్ఫెక్ట్ గా షూట్ చేసే విషయంలో శేఖర్ కమ్ల సక్సెస్ అయ్యారు. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ల స్థాయిని మరింత పెంచిందని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో సాంగ్స్, బీజిఎం అదిరిపోయాయి. శేఖర్ కమ్ల సినిమాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో దేవిశ్రీ ప్రసాద్ అలాంటి మ్యూజిక్ అందించారు. కుబేరా టైటిల్ కు న్యాయం జరిగేలా ఈ సినిమా ఉంది. ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. భారీ అంచనాలతో వెళ్లిన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశపరచదు. తక్కువ పాత్రలతోనే శేఖర్ కమ్ల అద్భుతమైన అవుట్పుట్ ను రాబట్టారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా స్థాయి పెరిగేది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాగ్ గా అనిపిస్తాయి. అది ఈ మూవీకి పెద్ద మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాగార్జున, ధనుష్ కాంబోలో మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ రేటింగ్ ఎంతంటే 3/5. టాలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం కుబేరా. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ల, క్రేజ్, ధనుష్, నాగార్జున వంటి స్టార్లు ఉండడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకి విడుదలైన మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల మనసులు గెలుచుకుందో ఈ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, అత్యంత ధనవంతుడికి ఏమీ లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర కథాంశం. వేరువేరు వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన బిజినెస్ మెన్ తన సంపద మరింత పెరగాలనే ఆలోచనతో దీపక్ అంటే నాగార్జున సహాయంతో ఒక కుట్ర చేస్తాడు. సిబిఐ ఆఫీసర్ గా పనిచేస్తున్న దీపక్ ఒక లక్ష్యం కొరకు కొంతమంది బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోగా వాళ్లలో దేవా అంటే ధనుష్ కూడా ఒకరు. అయితే దేవా చేసిన ఒక పని వల్ల దీపక్ కు సమస్యలు ఎదురవుతాయి. దేవా దీపక్ కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఒక స్కాండల్లో భాగమైన దీపక్ బిచ్చగాళ్లను రిక్రూట్ చేసుకోవడం వెనుక కారణాలేంటి? చివరకు కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే కుబేరా సినిమా. మూవీ ఎలా ఉందంటే,
నాగార్జున, ధనుష్లకు కుబేరా సినిమాలో యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దక్కాయి. అయితే ఆ పాత్రలకు న్యాయం చేసే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారని చెప్పాలి. ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారని చెప్పే కంటే జీవించారని చెప్పవచ్చు. ఈ పాత్రలో ధనుష్ నటించకుండా మరో హీరో నటించి ఉంటే ఈ స్థాయిలో పాత్రకు న్యాయం చేసేవారు కాదు. ఈ సినిమా కోసం ధనుష్ చాలా కష్టపడ్డారు. నాగార్జున సిబిఐ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన బెస్ట్ సినిమాలో కుబేరా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రష్మిక పాత్ర సెకండ్ హాఫ్ లో ఉండగా ఆమె తన పాత్రకు న్యాయం చేశారు. 1,00,00,000 కోట్ల రూపాయల స్కామ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ఆ సీన్లను పర్ఫెక్ట్ గా షూట్ చేసే విషయంలో శేఖర్ కమ్లా సక్సెస్ అయ్యారు. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్లా స్థాయిని మరింత పెంచిందని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్, బీజిఎం అదిరిపోయాయి. శేఖర్ కమ్లా సినిమాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో దేవిశ్రీ ప్రసాద్ అలాంటి మ్యూజిక్ అందించారు. కుబేరా టైటిల్ కు న్యాయం జరిగేలా ఈ సినిమా ఉంది. ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. భారీ అంచనాలతో వెళ్లిన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశపరచదు. తక్కువ పాత్రలతోనే శేఖర్ కమ్లా అద్భుతమైన అవుట్పుట్ ను రాబట్టారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా స్థాయి పెరిగేది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాగ్ అనిపిస్తాయి. అది ఈ మూవీకి పెద్ద మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాగార్జున, ధనుష్ కాంబోలో మూవీని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ రేటింగ్ ఎంతంటే 3 out of 5.